మీడియా మిత్రులకు సోనియా గాంధీ గారు వస్తుంటే ఆమె తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్పుకున్నటువంటి నాయకులు, మీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటున్న నాయకులు, మాకు తెలంగాణ ఇస్తే చాలమ్మా, మేము హరిజన్ ముఖ్యమంత్రి చేస్తాం, ఏ దినమైతే నువ్వు తెలంగాణ ఇస్తావో మేము పార్టీని కూడా మర్జీ చేస్తామని చెప్పినటువంటి నాయకులు ఇవాళ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోనియా గాంధీ గారు సిడబ్ల్యూసి మీటింగ్ ఇక్కడ పెట్టడం, మల్లికార్జున్ ఖర్గే ఆలోచనతో ఓల్డ్ హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వ్యక్తి. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, తెలంగాణలో సిడబ్ల్యూసి పెట్టాలి, అదేవిధంగా 17 నాడు బహిరంగ సభ పెట్టాలని సోనియా గాంధీ సభ పెట్టడానికి విజయభేరి శంకరాభరణం చేయాలని ఆలోచన చేస్తే ఇవాళ ఆయన కూడా 17వ తేదీ నాడు ఆనాడు లిబరలైజేషన్ అన్నారు, ఇప్పుడేమో సమైక్యం అంటున్నారు. ఏదైనా వాళ్ళు ఏదైనా సభలు పెట్టుకోవచ్చు, బీజేపీ పెట్టుకోవచ్చు, బీఆర్ఎస్ పెట్టుకోవచ్చు. కానీ మా సభకు ఇవాళ మెట్రో ఎండి అయినటువంటి సిఎండి అయినటువంటి వ్యక్తి అయినటువంటి ఎన్విఎస్ఎస్ రెడ్డి గారిని కలిశాం. ఇదేమిటండి, ఎన్ని రూట్లు ఉన్నాయో, మెట్రో రైలుకు ఎన్ని రూట్లు ఉన్నాయో అన్ని రేట్లకు ఉన్నటువంటి ఏవైతే పిల్లర్స్ కు అన్ని ఆయననే కొనేసిండట. నేను పోయి అడిగా, ఇది ఎక్కడ అన్యాయం అండి, మిగతా 2 పార్టీలు కూడా ఉన్నాయి కదా, అది నేషనల్, మాది కూడా నేషనల్ పార్టీ, అక్కడ కూడా 17th ఆయన కూడా అమిత్ షా అడ్రస్ చేస్తున్నాడు. సరే వారి సంగతి మాకు అనవసరం, కానీ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ తల్లికి ఒక పోస్టర్ కూడా పెట్టొద్దు అనేది ఉద్దేశంతో వాళ్ళు అన్ని పేమెంట్ కూడా చేశారు, అన్ని పిల్లర్స్ కు. మరి మేము ఏడబెట్టుకోవాలరా బాబు, అంటే మాకు అవకాశం లేదా? ప్రభుత్వం ఇప్పుడే ఈ 10 ఏళ్లలో ఏమేమి డెవలప్మెంట్ చేసినారో ప్రతి ఫోటో ఎంబడి ఆయన బొమ్మ పెట్టుకోరా బాబు, ఎప్పుడన్నా పెట్టుకోను, నీకు ఇంకా ఎలక్షన్ దానిక నీకు టైం ఉంది, ఎన్ని బొమ్మలు పెట్టుకో. కానీ మన సోనియా గాంధీ వస్తున్నప్పుడు ఒక బొమ్మ పెట్టకుండా పిల్లర్లకు అన్ని మేము కొనేసినాం అని ఎవరైతే మెట్రో పిల్లర్స్ కు ఎవరికైతే ఆధిపత్యం ఉన్నదో ఆ ఏజెంట్స్ కు, ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఏజెంట్ వాడు అన్ని అమ్మేసినామని చెప్తున్నాడు ఆయన. పాపం ఎన్విఎస్ రెడ్డి అడిగారు, నేనేం చేయాలి సార్, అన్ని వాళ్ళే కొనుక్కున్నారు. సబ్ ఖరీద్ లియే, పైసా ఇచ్చినా హై, సబ్ పిల్లరం కూడా ఉసుంకాయ ఫోటో నా సోనియా గాంధీ కనిపించద్దు అనేది ఉద్దేశం అయినది. ఏదైనా మా కార్యకర్తలకు చెప్తున్నారే బాబు, తప్పనిసరిగా ఫోటోలు ఉన్నది, మనకి ఏడ పక్కకు జరగదొస్తే మనం కూడా అయ్యింది పోస్టర్లు, ఇది ఫ్రీ, మనం పైసలు ఇచ్చేటందుకు రెడీగా ఉన్నాం. కానీ మనం పెట్టనీయకపోతే ఆల్టర్నేట్ మనకు ఒక్కటే, ఎక్కడ స్థలం ఖాళీ ఉంటే ఆడ సోనియా గాంధీ బొమ్మ, తెలంగాణ ఇచ్చిన తల్లి బొమ్మ, అదేవిధంగా రాజీవ్ గాంధీది, మల్లికార్జున్ ఖర్గేది, ప్రియాంకది కూడా వేయాలి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు వేయాలి అని కోరుతున్నా. ఇప్పటికే సమయం ఉన్నది, ఈ రేపే వస్తుంది ఆమె. మనం అయినంత మటుకు 16 సాయంత్రం లోపల మన బహిరంగ సభ జోబులో అన్ని పీర్లలో కూడా మనం కూడా పోస్టర్ చేయాలి. ఎందుకు ఊరుకోవాలి? మా తల్లి ఇచ్చింది, 1200 మంది చనిపోయిందని నువ్వు చెప్తే ఇయ్యలే. ప్రజల బాధను తెలుసుకున్నది, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది, మా కాళ్ళ మీద నిలబడతామని గతంలో చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గౌడ్ గారు చేసిన 69లో యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఆ తర్వాత 1200 మందిని చూసి ఆ అమ్మకు తెలుసు, ఇక్కడ తెలంగాణ ఇస్తే ఆంధ్రలో నాకు నష్టం జరిగినా పర్వాలే, ప్రజల జీవితాలు ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఆ అమ్మ ఇచ్చింది. కనుక మనం లక్షలాది మంది వచ్చి, మినిమం 10 లక్షల మంది వచ్చి తూక్కుగూడలో బహిరంగ సభను జయప్రదం చేయాలి. ఉన్న పిల్లర్స్ కు మనకి ఎక్కడెక్కడ అవకాశం ఉందో, ఆయన బోర్డులు కాదు, బోర్డుల పక్క ఎక్కడ స్థలం ఉంటే మనం మన పోస్టర్
సోనియా గాంధీ వేయాలని కోరుతున్నా. ఏదైనా ఇది ఎట్లా కనిపిస్తుందంటే భయం చుట్టుకున్నది. మళ్ళా సోనియా గాంధీ బొమ్మ కనిపిస్తే ప్రజలలో మార్పు వస్తుందన్న దురుద్దేశంతో అన్ని మెట్రో పిల్లర్స్ కొనేశారు, డబ్బులు కట్టేశారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి కదండి కోట్ల రూపాయలు. నీతివా నిజాయితీవా నేను చెప్పా, కానీ డబ్బులు ఉన్నాయని అన్ని కట్టేసి మాకు ఒక్క పిల్లర్ కూడా దొరకకుండా చేశారు. ఇంతకంటే అన్యాయం లేదు కాబట్టే మన తల్లికి మనం గౌరవం ఇవ్వాలి. మన పిల్లల ప్రాణాలు వద్దునని తెలంగాణ ఇచ్చింది. ఆమె రుణం తీసుకోవాలి తప్పనిసరిగా. సభలో ఎవరు చెప్పినా అయ్యలే, ప్రజలు చస్తున్నారు. ఇంతమంది చచ్చిందని ఆ అమ్మాయి ఇచ్చింది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం చేసే భక్తి తప్పనిసరిగా మనకున్న ప్రేమ ప్రతి మెట్రో పిల్లర్స్ కు మనం కూడా పోస్టర్స్ వేయాలి. థ్యాంక్ యూ.